జనాభా ప్రాతిపదికన న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులను సాధించుకునే వరకు యాదవులందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని యాదవ సంఘం ఆడ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్, జిల్లా సలహాదారు తోట్ల చిన్నయ్య యాదవ్, ఇన్ఛార్జీలు తిప్పనేని రవి యాదవ్, అంకం శంకర్ యాదవ్, గుండెల నాగేష్ యాదవ్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామంలో గ్రామ యాదవ సంఘ సమావేశం నిర్వహించి సభ్యత్వాల ద్వారా సంఘ బలోపేతం, యాదవుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన తదితర విషయాలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం గ్రామ సంఘ సభ్యులు మొత్తం సభ్యత్వం తీసుకోగా జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి సభ్యత్వ రసీదులను జిల్లా హడ కమిటీ అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద మనుషులు సభ్యులు గుండెల జలంధర్ యాదవ్, పతంగి రాజేందర్ యాదవ్, బైరి రమేష్ యాదవ్, పంచతి జలంధర్ యాదవ్, శివయ్య యాదవ్, సంజీవ్ యాదవ్, దశరథన్ యాదవ్, భూమేష్ యాదవ్, స్వప్న యాదవ్, నవ్య యాదవ్, లత యాదవ్, రాధ యాదవ్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాల జిల్లాలో యాదవ చాలా వెనుకబడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా యాదవులు 2 జగిత్యాల కూడా 2 కానీ ఆ విధమైనటువంటి గుర్తింపు కానీ ఆ విధమైనటువంటి హక్కులు కానీ మనకు లేదు. ఇలా అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలలో మనకు 2వ స్థానం ఉన్నాం. మనకంటే తక్కువ జనాభా ఉన్న కులాలు చాలా ఉన్నాయి. కానీ మనకంటే ఎక్కువ కేంద్రం వస్తున్నారు, మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది గవర్నమెంట్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ పార్టీ కానీ. ఎందుకు ఇస్తున్నారంటే జగిత్యాల జిల్లాలో మన సంఘం బలోపేతం. ఇలా పద్మశాలి సంఘం ఉంటుంది, ఒక విల్మ సంఘం ఉంటుంది, ఒక మీరా సంఘం ఉంటుంది, ఒక రెడ్డి సంఘం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇలా జగిత్యాల జిల్లాలో వాళ్ళ సంఘాలను వాళ్ళ సంఘ కులాస్థాల ఓటింగ్ ద్వారా జిల్లా కమిటీ చేసుకొని ఇలా ప్రభుత్వం ఇబ్బందులు పడేది. ఇలా మన యాదవులు కూడా ఉన్నది గొర్రెల కాపుల సంఘం. మనం గొర్రెలు వ్యక్తుల సందర్భంగా మనం పొద్దున లేస్తే ఆ గొర్రెలు ఎత్తి పొద్దున లేస్తే సాయంత్రం గొర్రెల పూజ చేయాల్సింది. ఇలా ఎండనక, వారనక, చెక్కనక, గుట్టనక, రాయనక, రప్పనక ఎండలు ఎదుగుతాం, గుట్టలలో, చెట్ల బండలలో ఎదుగుతాం. పురుగో పూసో పాము ఉంటుంది మన వల్ల. ఇలా రాత్రి కూడా మందలు పెడతాం తోటలలో. రాత్రి కూడా కాలు పట్టడం మన గుడ్ల కాపాడు పాముకి చనిపోతాం. చనిపోయిన సందర్భంగా మనకెందుకు ఇవ్వద్దు? 50 ఏళ్ళు నిన్న మనం పొద్దున్న లేసి తిరగానే మొత్తం చెట్లపట్ల పుట్లపడి బండపడి తిరిగితే 45 ఏళ్ళు రాగానే మన గొర్రెల కాపులు మోకాలు అవుతాయి. మరి గొర్రెల కాపులు మోకాలైన మన యాదవ సోదరులకు మనకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నా వద్దు? వాళ్ళకి ఇచ్చింది కదా, వాళ్ళేం పని చేసుకుంటారు, వాళ్ళ కుల వృత్తులు.